కంటిన్యూస్ గా బాక్సాఫీస్ దగ్గర ప్రతిరోజు మిగిలిన సినిమాలన్నింటినీ డామినేట్ చేసే విధంగా కలెక్షన్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర 5 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 130 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించి రచ్చ చేయగా వరల్డ్ వైడ్ గా 179 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకొని మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర 6వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్ల మంచి జోరును చూపించగా కలెక్షన్లలో లిటిల్ గానే డ్రాప్స్ అయితే కనిపించాయని చెప్పవచ్చు. దాంతో ఓవరాల్ గా సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో 6వ రోజు 17 నుండి 18 కోట్ల వరకు గ్రాస్ మార్కును సినిమా అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కూడా మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న సినిమా కర్ణాటకలో అయితే రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హోల్డ్ ను చూపెడుతున్న సినిమా గానీ చెప్పుకోవాలి. ఇప్పుడు అల్టిమేట్ ట్రెండ్ తో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా ఓవర్సీస్ లో $2.5 మిలియన్ మార్కును దాటేసి దుమ్ము దులిపేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని కలుపుకొని ఈ రోజు 20 నుండి 21 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సినిమా ఈ రోజు సాధించే కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా ఇప్పుడు 6 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 146 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 200 కోట్ల మమ్మూత్ గ్రాస్ మార్క్ అందుకోబోతుందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ డిజాస్టర్ తర్వాత 6 రోజులు తిరగక ముందే ఇప్పుడు 200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకొని మెగాస్టార్ చిరంజీవి మాస్ రచ చేశారని చెప్పవచ్చు. ఇక అఫీషియల్ గా సినిమా సాధించిన 6 రోజుల ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.